ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారు, మన మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయం. పేదరాశి పెద్దమ్మ అని మనం చిన్నపిల్లలప్పుడు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అసలు ఈ పేదరాశి పెద్దమ్మ నిజంగా ఉన్నదా, లేకపోతే ఒక కల్పిత పాత్ర అనే విషయాన్ని ఈరోజు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మన చిన్నతనంలో మన అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు పక్కలో పడుకోబెట్టుకొని రాత్రిపూట, అందులో ఎండాకాలంలో సెలవుల్లో ఆరు బయట పడుకోవటం, కొన్ని కథలు చెప్తారు. ఆ కథల్లోనే కాకుండా పాతకాలపు జానపద పుస్తకాల్లో కూడా తరచుగా మనకు వినిపించే పాత్ర, కనిపించే పాత్ర పేదరాశి పెద్దమ్మ. రాజులు, రాజకుమారులు, దొంగలు లేదా సామాన్యులు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నటువంటి పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి పరిష్కారం కోసం వెతుక్కుంటారు అని మన కథలు వినేవాళ్ళు. అసలు ఈ పేదరాశి పెద్దమ్మ ఎవరు? ఆమె నిజంగా చారిత్రాత్మకమైన ఒక వ్యక్తి, లేకపోతే ఒక కల్పిత పాత్ర? ఆమె గురించి తెలుగు సాహిత్యంలో మరియు పిల్లల పుస్తకాల్లో ఏమి రాశారో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి పేదరాశి పెద్దమ్మ అనేది ఒక నిజమైన చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తి కాదు. కానీ మన తెలుగు సంస్కృతి, జానపద సాహిత్యం మరియు పిల్లల కథల్లో స్థిరపడిపోయినటువంటి ఒక జ్ఞానవంతురాలైనటువంటి ఒక ఊహాత్మకమైనటువంటి పాత్ర. పేదరాశి అంటే సాధారణ గ్రామీణ జీవనం అని అర్థం. పెద్దమ్మ అంటే వయోవృద్ధురాలైనటువంటి ఒక స్త్రీ లేదా అమ్మమ్మ, నాయనమ్మ అని మనకు అర్థం. ఊరి చివర ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ సకల విషయాల మీద అవగాహన ఉన్నటువంటి ఒక పరోపకార పరాయణురాలైనటువంటి ఈమెను మనం భావిస్తూ వచ్చాం. కథల్లో ఈ విధంగానే చిత్రీకరించారు. ఎవరైనా సరే ఆమె దగ్గరకు వస్తే, అది రాజకుమారుడు కావచ్చు, ఒక దొంగ కావచ్చు, లేదు ఒక సాధారణ ప్రజానీకుడైనా ఆమె దగ్గరకు వస్తే అందరికీ సమానంగా నీతి, ధైర్యం, బుద్ధి, కుశలత నూరిపోసేటటువంటి ఒక జ్ఞాన స్వరూపిణిగా ఈ పేదరాశి పెద్దమ్మ మనకి కనిపిస్తుందని. 1948 సంవత్సరం జనవరిలో వచ్చినటువంటి ఒక ప్రసిద్ధమైన పిల్లల మాసపత్రిక చందమామ, చెన్నై బేస్డ్గా ఉండేది, నాగిరెడ్డి చక్రపాణి వాళ్ళది. ఆ చందమామ ఒక సంచికలో పేదరాశి పెద్దమ్మ గురించి చాలా వివరంగా ప్రస్తావించారు. ప్రపంచంలో తెలియని విషయం అంటూ లేనటువంటి ఒక మహోన్నతమైనటువంటి జ్ఞాన స్వరూపిణిగా ఆమెను అందులో అభివర్ణించారు. ఆ చందమామ పుస్తకం సంధ్యా సమయాల్లో గ్రామీణ వాతావరణంలో ఉండేటటువంటి పిల్లలంతా ఆమె చుట్టూతా చేరి ఆమె చెప్పే కథలు వింటూ ఉండేవాళ్ళు అనేది ఒక ప్రాచుర్యంలో ఉన్నమాట. కేవలం కథలకే పరిమితం కాకుండా తెలంగాణ జానపద కళాస్వరూపమైనటువంటి ఒగ్గు కథలు, బుర్ర కథల్లో కూడా ఈ పేదరాశి పెద్దమ్మ పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉన్నదని. ఈమె లక్షణాలు ఏంటంటే నిస్వార్థపరాయణత, దయగలిగి ఉంటాం, పెద్దల పట్ల గౌరవం,
ఇటువంటి మంచి లక్షణాలన్నీ ఆనాటి పిల్లలకి చాటి చెప్పడానికి ముఖ్యంగా తెలంగాణలో ఒగ్గు కళాకారులు, ఒగ్గు కథ అని ఒక నల్లటి కంబళి పైన వేసుకొని చెబుతూ ఉంటారు. ఆ ఒగ్గు కథ కళాకారులు ఈ తల్లి యొక్క కథలని అద్భుతమైనటువంటి గేయాలు, పాటలు, సంభాషణల రూపంలో వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. అసలు ఈ పేదరాశి పెద్దమ్మ పాత్ర ఎంత ప్రజాదరణ పొందింది అంటే 1968వ సంవత్సరంలో శ్రీ గిడుతూరి సూర్యం గారు దర్శకత్వం వహించినటువంటి పేదరాశి పెద్దమ్మ కథ అనేటువంటి పేరుతో ఒక సినిమా కూడా వచ్చిందండి, చలనచిత్రం వచ్చింది. అందులో కాంతారావు, కృష్ణకుమారి ప్రధాన పాత్రలో నటిస్తే నిర్మలమ్మ పేదరాశి పెద్దమ్మగా నటించింది అందులో. అట్లాగే ఎంతో మంది ప్రముఖ రచయితలు ఈ పేదరాశి పెద్దమ్మ పేరుతో అనేక బాలల సాహిత్య పుస్తకాలని ప్రచురించారు. ఈనాటి ఆధునిక డిజిటల్ యుగంలో కూడా ఈ కథలన్నీ ఆన్లైన్ వేదిక మీద లభిస్తూ ఉన్నాయి. పిల్లల్లో ఊహాశక్తిని, మంచి ఆలోచనని, సత్సంస్కారాలని పెంపొందిస్తున్నాయి అంటంలో ఆశ్చర్యమేం లేదు. తెలుగు గ్రామీణ జ్ఞానానికి, సంస్కృతికి ఈ పేదరాశి పెద్దమ్మ ఒక అద్భుతమైనటువంటి సంకేతంగా ఇప్పటికీ ఎప్పటికీ వెలసిల్లుతూనే ఉంటుంది అనేది ఆశ్చర్యం ఎక్కడా లేదండి. అందుకనే సంస్కృతి సంప్రదాయాలను ఎప్పుడూ మనం మర్చిపోకూడదండి. ఒక రాజకుమారుడు ఉన్నాడు అనుకుందాం కథల్లో. దక్షిణ దిక్కుకు మాత్రం పోవద్దు, ఇంకా ఏ దిక్కుకైనా వెళ్ళు అని చెప్తే రాజగురువు వాడు దక్షిణ దిక్కుకే వెళతాడు. అలా వెళితే వాడు అనేక ఆపదల్లో చిక్కుకుంటాడు. ఆ ఆపదల్లో చిక్కుకున్నప్పుడు ఈ పిల్లవాడు ఆ పేదరాశి పెద్దమ్మని కలవటం సందర్భం వస్తుంది. అప్పుడు ఆ పేదరాశి పెద్దమ్మ వాడికి చక్కగా భోజనం పెట్టి ఆ ఆపద నుంచి ఎలా బయటపడాలో చక్కటి ఉపాయం చెప్తుంటుంది. ఆ ఉపాయంతో ఆ అపాయాన్ని నుంచి బయటపడ్డట్టుగా మనకి అనేకమైనటువంటి జానపద కథలు మనకి చెబుతున్నాయి. అటువంటి పాత్ర ఊహాజనితమే, కాల్పనికమే అయినా కూడా మన ఆంధ్ర ప్రాంత వాళ్ళ యొక్క నరాల్లో జీర్ణించుకుపోయింది అంటే అతిశయోక్తి ఎక్కడా లేదండి. ఎందుకంటే ఆమెకి తెలియని విషయం లేదు. అంత జ్ఞానస్వరూపురాలుగా చిత్రీకరించారు ఆ పాత్రని. రాజకుమారుడుగా ఎవరికైనా ఆపద వస్తే, సందేహం వస్తే, సమస్య వస్తే ఆ సమస్యని తీర్చేటటువంటి గొప్ప జ్ఞానవంతురాలుగా ఆ పాత్రని తీర్చిదిద్దారు. మరి అటువంటి పరంపరని పోగొట్టుకోకుండా ఇవాళ కంప్యూటర్ యుగంలో కూడా ఇవాళ యానిమేషన్ ద్వారా అనేకమైనటువంటి కథలను సృష్టించి మన పిల్లలకి బోధించవలసినటువంటి ఆవశ్యకత ఇవాళ మన వాళ్ళ మీద ఉందండి. ఇవాళ మామూలుగా కథ చెప్పడం కంటే దాన్ని యానిమేషన్ ద్వారా చిత్రీకరించి ఆసక్తికరంగా గనక చెబితే మరింత హత్తుకుంటుంది పిల్లలకి. ఆ ప్రయత్నం ఇవాళ జరగాలండి. ఇవాళ యానిమేషన్ ద్వారా ఏఐ అనేది ఒకటి కొత్తది వచ్చింది కదా, ఏఐ ద్వారా కూడా చక్కగా సృష్టించవచ్చు ఇటువంటి కథల్ని. మనసుకు పట్టుకుంటుంది పిల్లలకి. దాని ద్వారా వాడిలో మంచి సంస్కారాలు, మంచి గుణాలు, ఒక ధైర్యం, ఒక సాహసం, ఏ సమయానికి ఎలా ప్రవర్తించాలి మొదలైన విశేషాలన్నీ కూడా ఆ కథల్లో చొప్పించినప్పుడు వాళ్ళు సర్వాంగీణ వికాసం చెందడానికి అవకాశం ఉంటుందిగా ఆ పిల్లలు. ఇప్పుడు పాఠశాలల్లో ఉపాధ్యాయులైనా, ఇంటి దగ్గర పెద్దలైనా, తాతయ్యలు, అమ్మమ్మలైనా ఎవరిదైనా ఏమిటి అసలుకి విషయం అక్కడ? వాళ్ళ పిల్లల్లో ఉండే బెరుగును పోగొట్టాలి, సృజనాత్మక శక్తిని పెంపొందించాలి, ఆలోచన శక్తిని వాళ్ళల్లో పురోధి చేయాలి. అలాగే ఆపదలు వచ్చినప్పుడు ఎలా ఆపదల నుంచి బయటపడాలి, పిరికితనంతో పారిపోవటం కాదు అనేటువంటి విషయాలని మనం నేర్పించవలసిన అవసరం ఉన్నది మన రాబోయేటటువంటి భావి తరాలకి.
అటువంటి ప్రయత్నం బాగా జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు గతంలో చందమామలో వచ్చిన కథలని ఇవాళ యానిమేషన్ రూపంలో గనక రూపొందించి పిల్లలకు గనక ఆ కథలని పాఠశాలల్లో కూడా చెప్పగలిగితే, చూపించగలిగితే స్క్రీన్ మీద, అప్పుడు వాళ్ళల్లో ఒక ఉత్సాహం కలుగుతుంది, ఒక ఆనందం కలుగుతుంది, అధ్యయనానికి వేగం కూడా పెరుగుతుంది. అంటే వాడు చదువులో పురోగతి సాధిస్తారు. లేదు కొన్ని మనం ప్రశ్నలు సంధించవచ్చు కథ చెప్పి, ఈ కథలో మీరైతే ఎలా ప్రవర్తిస్తారు, మరి అందరి చేత రాయించవచ్చు, ఎవడి ఆలోచన వాడిది. ఇలా వాళ్ళల్లో మనం ఒక సృజనాత్మక శక్తిని పెంపొందించాలి అంటే తప్పకుండా ఇలాంటివి గతంలో ఉన్న వాటిని పోగొట్టుకోకుండా భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది అని నేను మరొక్కసారి నొక్కి వక్కాణిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేష. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి.